ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 3.5 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో తెలంగాణ కేబినెట్ 200 యూనిట్ల ఉచిత కరెంట్ పథకం, 500 గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు టీఎస్ను టీజీగా మారుస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది. అలాగే జై జై హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర చిహ్నంలో కూడా మార్పులు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 ఉద్యోగ పోస్టులకు మరో 160 అదనపు పోస్టులు కలిపి రీనోటిఫికేషన్ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని తెలిపింది. అసెంబ్లీ సమావేశాల సమయంలో 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకం, 500 గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించనున్నారు. కులగణన చేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణ తల్లి అంటే ఒక వ్యక్తి గుర్తొచ్చేలా చేశారు. అందుకే తెలంగాణ తల్లిలో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించామని రాష్ట్ర మంత్రి పొంగులేటి తెలిపారు. ఇక నుంచి అన్ని రకాల వ్యవహారాలు టీఎస్కు బదులుగా టీజీగా జరుగుతాయని, రాష్ట్ర చిహ్నం రాజరిక పాలనకు ప్రతీకగా ఉండొద్దని, రాష్ట్ర చిహ్నం మార్చాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే తెలంగాణ హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాలు కేటాయిస్తూ తీర్మానం ఆమోదించింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, అలాగే కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకి కూడా కేబినెట్ ఆమోదించారు.